ఈగల్ హెల్త్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు. ఆంజనేయ ఆయుర్వేద వనమూలికల వ్యాపారం. మనకి ఎండాకాలం వచ్చేసిందండి. భరించలేని ఎండలకి మారు పేరు మన విజయవాడ. అయితే నేను విజయవాడలో ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ రోజుల్లో దాదాపుగా అన్ని చోట్ల విపరీతమైన ఎండ కామన్గానే ఉంది. ఈ ఎండ నుంచి భరించాలి. మనం బయటికి వెళ్ళక తప్పదు, ఇంట్లోనే కూర్చోలేము, ఏదో చేసుకుంటూ ఉండాలి. ఈ ఎండ నుంచి భరించాలి. వడదెబ్బ తగులుతుంది, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎండలో, మీకు తెలియదే ఉంది. కానీ ఆయుర్వేదం మన పెద్దలు ఒక చక్కని సలహా సూచించింది. మనకి బాగా దాహం వేసిందండి, ఏం చేస్తాం? పక్కనే కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి ఒక మంచి కూల్ డ్రింక్ తాగుతాం. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉందండి? ఏం ఉండదండి. దాంట్లో రసాయనాలు, అంటే అన్ని కూల్ డ్రింక్స్ అని నేను చెప్పను, కొన్ని కూల్ డ్రింక్స్లో రసాయనాలు కలుపుతారు, కొన్ని మంచిగానే చేస్తారు. కానీ మనకి ప్రకృతి ఒక మంచి ఫార్ములాని ఇచ్చింది, పెద్దలు ఎప్పుడో చెప్పారు. అది దాదాపుగా అందరూ తెలుసుండొచ్చు, కానీ ఒకసారి మళ్ళీ మీ అందరికీ గుర్తు చేద్దామని చెప్పి ఆలోచనతో మీకు ఇప్పుడు చెప్తాను. దీనికి సారిబాది రసాయనం అని ఒక ఫార్ములా ఉంది. సారిబాది రసాయనం అని సంస్కృత శాస్త్రంలో ఎప్పుడో పెద్దలు చెప్పారు. దాన్ని వివరంగా మీకు చెప్పాలంటే సుగంధి రసాయనం అనుకోండి, సుగంధ రస్ అనుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ముఖ్య పదార్థాలు సుగంధి వేరు, దీన్ని అనంతమూలని అంటారు, తర్వాత సుగంధి వేరు అని అంటారు, సారిబా అని కూడా అంటారు, నన్నారి అని తమిళనాడు పరిసర ప్రాంతాల్లో నన్నారి అని కూడా అంటారు. ఇది బేసిక్ ఇంగ్రీడియంట్ అండి. అంటే దాదాపుగా అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఉంటే మన ఈగల్ మీడియా ద్వారా తెలుసుకుంటారనే ఆలోచనతో నేను మీకు చెప్తున్నాను. సుగంధి వేరు, వట్టి వేరు. వట్టి వేరు అంటే ఇప్పుడంటే కూలర్లో ఏదేదో గడ్డి పెడుతున్నారు, కానీ కూలర్లో ఇంతకుముందు వట్టి వేరు పెట్టేవారండి. దానివల్ల ఏంటంటే వేడిని తీసుకొని చల్లదనాన్ని మనకి ప్రసాదిస్తుంది గాలి ద్వారా అనమాట. వట్టి వేరు. తర్వాత ఎస్టి మధు. ఎస్టి మధు అంటే అతి మధురం. ఈ మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత గులాబీ పూలు అండి, మన గులాబీ పూలు తెలుసు కదా, గులాబీ పూలు. ఈ 4 పదార్థాలండి. వీటితోటి మంచి చక్కని ఆయుర్వేద పానీయం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఈ 4. అవి సుమారుగా 250 గ్రాములు సుగంధవేరు తీసుకోండి, 100 గ్రాములు ఎస్టిమది తీసుకోండి, 100 గ్రాములు వట్టివేరు తీసుకోండి, 100 గ్రాములు గులాబీ పూలు తీసుకోండి. ఈ పదార్థాలన్నీ 4 లీటర్ల నీళ్లు తీసుకోండి, మంచినీళ్ళు. దాంట్లో రాత్రిపూట నానబెట్టి మూత పెట్టేసేయండి. పొద్దున్నే ఉదయం లేకంగానే ఆ నీళ్లు ఈ వనమూలికలు కలిపి గ్యాస్ మీద సిమ్లో పెట్టి మరగబెట్టండి. సిమ్లో పెట్టి మరగబెట్టాలి, అంటే పొంగకుండా చూసుకోండి. సిమ్లో పెట్టి మరగబెట్టండి. 4 లీటర్ల నీళ్లు సుమారుగా 1 లీటర్ వచ్చేదాకా మరగబెట్టండి. 1 లీటర్ నీరు వచ్చేసరికి దాంట్లో రంగు ఒక లేత గులాబీ వర్ణంలో రంగు వస్తుందండి. ఆ నీళ్లు తీసుకొని దాన్ని శుభ్రంగా 2 సార్లు వడగట్టండి. వడగట్టిన తర్వాత మీ అవకాశాన్ని బట్టి 1 గ్లాసు కషాయానికి, అంటే ఇప్పుడు మనం తయారు చేసిన దాన్ని కషాయం అంటాం, 1 గ్లాసు కషాయానికి 2 గ్లాసులు పంచదార లేదా పటికి బెల్లం లేదా తాటి కలకండ, మీకు అందుబాటులో ఏది ఉంటే అది వాడుకోవచ్చు. 1 గ్లాసు కషాయానికి దానికి రెట్టింపు అనమాట, 2 గ్లాసులు పంచదార లేదా పటికి బెల్లం లేదా తాటి కలకండ. మీ అవకాశాన్ని బట్టి ఏదన్నా తీసుకోండి. ఈ గ్లాసు నీళ్ళకి 2 గ్లాసులు చొప్పున ఈ పటికి బెల్లం కానీ తాటి కలకండ కానీ పంచదార కానీ తీసుకున్నారు కాబట్టి ఇది కూడా సిమ్లో పెట్టి మరగబెట్టండి. లేత పాకంలాగా మరుగుతుంది. ఈ చక్కెర కానీ ఈ పదార్థం పూర్తిగా దాంట్లో మిళితం అయిపోవాలి. అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి వడగట్టి సీసాలో పోసుకొని, గాజు సీసాలో పోసుకొని నిల్వ ఉంచుకుంటే దాదాపుగా 6 నెలలు ఉంటుందండి. లేదంటే ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది మీ అవకాశాన్ని బట్టి. ఫ్రిడ్జ్లో పెట్టడం అనేది ప్రిఫరబుల్ కాదు, మీ ఇష్టం. అందులో పెట్టుకోండి. చక్కగా మీకు దాహం వేసినప్పుడు 1 గ్లాసులో పావంతు ఈ కషాయాన్ని పోసుకోండి, 1 నిమ్మకాయ పిండుకోండి, చల్లటి నీళ్ళు పోసుకోండి, తాగండి. దాని తర్వాత దాంట్లో ఎలాంటి గుణాలు ఉన్నాయి, దానివల్ల ఎంత రిఫ్రెష్మెంట్ కానీ మీకు ఎండ నుంచి మనం తట్టుకునే శక్తి ఎలా వస్తుంది అనేది మీరు చెప్తారు, నేను చెప్పట్లా. ఇది చాలా పాత పద్ధతి అండి. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు, ఎందుకంటే మీరే తయారు చేస్తున్నారు, మీ చేతిలో తయారు చేస్తున్నారు కాబట్టి మీరే చెప్తారు. ఇంటికి వచ్చిన గెస్టులకు కానీ అతిథులు కానీ చుట్టాలకు కానీ మీరు ఇస్తే చాలా ఆనందపడతారు. ఇలాంటి పదార్థాలు ఉపయోగించి మీ పిల్లలకి ఈ ఆయుర్వేదాన్ని నిదానంగా అలవాటు చేయండి. ఆయుర్వేదం అంటే మనం అనుకుంటాము ఇలా 1 రోజు వేసుకోగానే తగ్గిపోవాలి, అలాంటిది ఉండదండి. మన నిత్య జీవితంలో నిత్యావసరాల్లో ఉపయోగించుకోవాలి. అదే ఆయుర్వేదం అండి. ఈ ఫార్ములా మీద మీకు ఎటువంటి అనుమానాలు కానీ సందేహాలు కానీ ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Health and Beauty.